నంద్యాలలో ఎంతమంది నేతల్ని మోహరించినా జగన్ దూకుడు ముందు టీడీపీ ప్రచారం తేలిపోతోందా? మాస్ ఫాలోయింగ్ ఉన్న తొడగొట్టే నాయకుడు దిగితేనే బ్యాలెన్స్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారా? ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అనే బాలయ్య నంద్యాల ప్రచారానికి వస్తారా? నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యేలు మంత్రులకు ప్రత్యేక ప్రచార బాధ్యతలతో మొన్నటిదాకా నంద్యాల ప్రచారాన్ని అధికార పార్టీ హోరెత్తిస్తే జగన్ ఎంట్రీతో వైసీపీ దూకుడు పెంచింది. మొన్నటిదాకా వైసీపీ ముఖ్య నేతలు, ఆ పార్టీకి చెందిన ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు నంద్యాలలో ప్రచారం చేసినా టీడీపీ ప్రచార హోర్లో వాళ్ళ వాయిస్ పెద్దగా వినిపించలేదు. కానీ జగన్ నంద్యాల ప్రచారంలో మాటల తూటాలు పీలుస్తుండటంతో ప్రచారంలో వైసీపీ స్పీడ్ ఒక్కసారిగా పెరిగింది. సీఎం చంద్రబాబుపై విపక్ష నేత విమర్శలు కొత్తేమీ కాకున్నా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెగ పుట్టించారు జగన్. చంద్రబాబుని నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ శ్రేణులే కాదు, వైసీపీ నేతలు కూడా విపక్ష నేత స్పీచ్ ఇంత ఘాటుగా ఉంటుందని ఊహించలేదు. విషయం ఈసీ దాకా వెళ్లటంతో చివరికి జగన్ వివరణ ఇచ్చుకున్నా మళ్లీ అదే స్థాయిలో విరుచుకుపడటం వ్యూహాత్మకమే అంటున్నారు. ఈసీకి వివరణ ఇచ్చిన వెంటనే చంద్రబాబుని ఉరితీసినా తప్పులేదన్న వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించేందుకేనని భావిస్తున్నారు. స్వయాన సీఎం ప్రచారానికి వచ్చిపోయినా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచార పర్వంలో మోహరించినా పంచ్ డైలాగుల కొరత కనిపిస్తోందని తమ్ముళ్లు ఫీల్ అవుతున్నారట. మాస్ లో మరీ ముఖ్యంగా సీమలో మంచి క్రేజ్ ఉన్న బాలయ్య నంద్యాల ప్రచారంలో మీసం మెలేసి తొడగొడితే ఆ ఊపే వేరనుకుంటున్నారట. జగన్ వివాదాస్పద వ్యాఖ్యల్ని అధికార పార్టీ నేతలు ఎంతగా ఖండిస్తున్నా ఓసారి బాలకృష్ణ వచ్చిపోతే బ్యాలెన్స్ అవుతుందనుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. నంద్యాలలో ప్రచార పర్వానికి బాలయ్య వస్తారా? ఆయన్ని అధినాయకత్వం రంగంలోకి దించుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్య వరుస హిట్లతో ఊపు మీదున్నారు బాలయ్య. ప్రస్తుతం పైసా వసూళ్లు సినిమాతో బిజీగా ఉండటమే కాకుండా సెట్స్ మీదకి వెళ్లబోతున్న తర్వాతి సినిమాల కోసం రెడీ అవుతున్నారు. ఆయన కాస్త తీరిక చేసుకుని ఓసారి నంద్యాల వచ్చిపోతే 4 రోడ్ షోలు చేస్తే విపక్షాన్ని కంటి చూపుతో చంపేయొచ్చు అనుకుంటున్నారు తమ్ముళ్లు. మరి బాలయ్య ప్రచారానికి వస్తారా? నంద్యాలలో తొడకొడతారా?